మిత్రులారా, మీకు స్వాగతం. భారతదేశపు పురాణ కథల నుండి ఒక అద్భుతమైన కథను మీకు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. గణేశ కథల సమాహారంలో భాగమైన రాజు గజాసురుడు కథ యొక్క రెండవ భాగం మొదలవుతుంది. మన కథ ప్రారంభమవుతుంది. మనము ఇంతకుముందు గజాసురుడు తపస్సు చేయడం గురించి విన్నాము. ఆ తపస్సు వల్ల పార్వతీదేవి శివునికి దూరమైతే తాను దేవతలను సులభంగా ఓడించవచ్చు అని అనుకున్నాడు గజాసురుడు. నారదుడు గజాసురుని దగ్గర నుంచి నేరుగా పార్వతీదేవిని కలవడానికి కైలాసం వెళ్తాడు. పార్వతీదేవి నారదుడు కైలాసం రావడానికి గల కారణం అడుగుతుంది. గజాసురుడు పరమేశ్వరుని మీ నుండి వేరు చేయాలని దురుద్దేశంతో తపస్సు చేస్తున్నాడు. ఎవరైనా సరే పరమేశ్వరా అని అంటే చాలు పరిగెత్తుకుంటూ వెళ్ళి వరాలు ఇచ్చి వస్తాడు. ఎంతైనా భోలాశంకరుడు కదా అని అంటాడు. కాదు, నమ్మిన వారిని కరుణించే వెన్నలాంటి మనసు స్వామిది అని అంది. అప్పుడు నారదుడు, మాత దయచేసి కోపం పడకండి. భార్యగా పతిదేవుని సమర్థిస్తున్నారు, కానీ లోకాలను ఏలే లోకేశ్వరిగా లోకానికి రాగల అనర్థాన్ని కూడా ఆలోచించండి. ఒకవేళ గజాసురుడు గాని సదాశివుడు కరుణిస్తే ఇంకా ఈ లోకం పని అయిపోయినట్లే అని అంటాడు. ఇంతలో అక్కడికి సదాశివుడు వచ్చి, ఈసారి ఏం కలహం పెడుతున్నారు అని అడుగుతాడు. అప్పుడు నారదుడు వెంటనే, నారాయణ నారాయణ, ఎంత మంచి చేసినా నాకు మాట పడడం తప్పడం లేదు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అప్పుడు పార్వతీదేవి పరమశివునితో, ఆ గజాసురుని తపస్సులో ఏదో కుతంత్రం ఉంది. అటువంటి దుష్టుడికి వరాలివ్వడం మంచిది కాదు. ఒకరికి ఇచ్చిన వరం ఇంకొకరికి శాపం కాకూడదు అని అంటుంది. అప్పుడు శివుడు, మంచి చెడులు ఎంచి వరాలివ్వడం మనకు ధర్మం కాదు. నా భక్తులను అనుగ్రహించడం నా ధర్మం అని అంటూ, ఎంతో భక్తితో నా గురించి తపస్సు చేస్తున్న నా భక్తుని ఒకసారి చూడు అని అంటాడు. అక్కడ గజాసురుడు, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అంటూ చాలా ఘోరమైన తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడే గజాసురుడు, పరమేశ్వరా, నేను ఇంతగా తపస్సు చేస్తున్నా కూడా నీకు నాపై దయరాలేదా? నిన్ను చూడలేని ఈ జన్మ ఎందుకు అంటూ తన ప్రాణం తీసుకోబోతాడు. అంతలో పరమేశ్వరుడు ప్రత్యక్షమై, ఆగు గజాసురా, ఆగు అని అంటాడు. అప్పుడు గజాసురుడు రెండు చేతులు జోడించి, స్వామి నన్ను కరుణించావా అని శివుని పాదాలపై పడతాడు. గజాసురా, నీ తపస్సుకు మెచ్చి నేను వచ్చాను. నీకు ఏం వరం కావాలో కోరుకో అని శివుడు అంటాడు. గజాసురుడు, ప్రభు, నీ దివ్యమైన రూపం నా ఒకడికే దక్కాలి. నీవు ఎప్పుడూ ఆత్మలింగ రూపంలో నా పొట్టలోనే కొలువై ఉండాలి అని కోరుకుంటాడు. అప్పుడు శివుడు, గజాసురా, ఏమి నీ విపరీతమైన కోరిక? శివస్వరూపాన్ని నీ ఉదరంలో మాత్రమే ఉండాలనుకోవడం స్వార్థం కాదా అని అడిగాడు. గజాసురుడు, స్వార్థమో విపరీతమో నాకు తెలియదు స్వామి. నా కోరిక మన్నించి నేను అడిగిన వరాన్ని ప్రసాదించండి అని అన్నాడు. అప్పుడు శివుడు, గజాసురా, నీకు ఎలా రాసి పెట్టి ఉందో అలాగే అవుతుంది. నీవు అడిగిన వరాన్ని ఇస్తున్నాను అని అంటాడు. అప్పుడు శివుడు లింగరూపంలో గజాసురుని ఉదరంలోనికి వెళ్ళి ఉంటాడు. ఈ విధంగా శివుడు గజాసురుని ఉదరంలో ఉండటం వలన ఆయన ఎక్కడున్నాడో తెలియక మూడు లోకాలు తల్లడిల్లిపోయాయి. పార్వతీదేవి కూడా ఆందోళన చెందింది. ప్రథమగణాలను పిలిచి, చాలా రోజులుగా స్వామి కైలాసానికి రావటం లేదు. ముల్లోకాల్లో స్వామి ఎక్కడున్నారో వెతికి తీసుకొని రండి అని ఆజ్ఞాపిస్తుంది. వాళ్ళు మూడు లోకాలు వెతికి చివరికి శోణితాపురం చేరుకుంటారు. శివుడు
ఆత్మలింగ రూపంలో గజాసురుని పొట్టలో ఉన్నాడని గ్రహిస్తారు. ఇదే విషయం పార్వతీదేవికి చెప్తారు. అప్పుడు పార్వతీదేవి విష్ణుమూర్తిని పిలిపించి ఆయనతో, పరమశివుడు లింగరూపంలో గజాసురుని ఉదరంలో ఉన్నాడు. ఆ విషయము నేను ప్రథమగణాల వలన తెలుసుకున్నాను. కాబట్టి మీరు ఈశ్వరుని కైలాసము తీసుకొని రావటానికి ఏదైనా ఉపాయం ఆలోచించండి అని అంది. సరే అని చెప్పి విష్ణుమూర్తి ప్రథమగణాలను తీసుకొని బ్రహ్మ దగ్గరకు వెళతాడు. ఆయన బ్రహ్మతో శివుని విషయం అంతా చెప్పి ఒక ఉపాయం ఆలోచిస్తాడు. బ్రహ్మ, విష్ణు, దేవేంద్రుడు వారి రూపాలు గంగిరెద్దును ఆడించేవారిగా మార్చుకున్నారు. నందీశ్వరుని గంగిరెద్దుగా మార్చి శోణితాపురానికి వెళ్తారు. అక్కడ వారు గంగిరెద్దును ఆడిస్తూ కొన్ని రోజులు ఉన్నారు. వారికి గంగిరెద్దును ఆడించడంలో గొప్ప పేరు వచ్చింది. వారి గురించి తెలుసుకున్న గజాసురుడు వారి ఆటపాటలను చూడాలనుకుంటాడు. అతడు తన సేవకులను పంపించి వారిని తన మందిరానికి తీసుకురమ్మని చెబుతాడు. వారు వచ్చాక గజాసురుడు వారితో, మీరు గంగిరెద్దు ఆట బాగా ఆడిస్తే నేను మీకు బహుమతి ఇస్తాను అని అన్నాడు. అప్పుడు వారు, శంభో శంకర, సాంబ సదాశివ అంటూ శివనామస్మరణ చేస్తూ గంగిరెద్దుని చాలా రకాలుగా ఆడించారు. శివనామస్మరణ వినగానే గజాసురుడు అన్నీ మర్చిపోయి భక్తితో వారి ఆటపాటలకు పొంగిపోతాడు. సంతోషంతో అతడు, మీకేం కావాలో కోరుకోండి, వెంటనే ఇస్తాను అని అంటాడు. వెంటనే మారువేషంలో ఉన్న బ్రహ్మ, విష్ణు, దేవేంద్రుడు, నీ ఉదరంలో ఉన్న శంకరుని ఆత్మలింగాన్ని మాకు ప్రసాదించు అని అడిగారు. అప్పుడు గజాసురుడికి వచ్చినవారు దేవతలని అర్థమై, సరే మీకు కావలసింది మీరే తీసుకోండి అని అన్నాడు. నంది తన వాడి అయిన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శంకరుని బయటకు రప్పిస్తాడు. అప్పుడు గజాసురుడు శంకరునికి నమస్కరించి, శంకర, నా శరీరానికి, నా శిరస్సుకి ధన్యత కలిగించండి అని కోరుకుంటాడు. తథాస్తు అని శంకరుడు గజాసురుడికి వరం ప్రసాదించాడు. ఆ వరం ఇవ్వడం వల్లనే గజాసురుని శిరస్సుని వినాయకునికి అతికించి వానికి ధన్యత కలిగించాడు. శివుడు ఏనుగు చర్మాన్ని తన శరీరానికి చుట్టుకుంటాడు. ఇది గజాసురుని చరిత్ర లేదా వృత్తాంతము. వచ్చే కథలో వినాయకుడి జననం గురించి తెలుసుకుందాం. ఈ కథ మనకు బోధించే సందేశం, మనం ఎదుర్కొనే సమస్యలను ధైర్యంతో ఎదుర్కోవడం మరియు సానుభూతితో ప్రవర్తించడం యొక్క ప్రాముఖ్యత. మీరు ఆపిల్ లేదా ఆండ్రాయిడ్ యాప్ స్టోర్స్ నుండి స్టోరీ వేవ్స్ యాప్ను డౌన్లోడ్ చేయడం ద్వారా ఈ సేకరణ నుండి మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంస్కృతుల నుండి మరిన్ని కథలను అన్వేషించవచ్చు. స్టోరీ వేవ్స్ సభ్యత్వం నెలకు $1 కంటే తక్కువ ఖర్చవుతుంది. ఇది మీ కుటుంబానికి నాణ్యమైన కథలను తీసుకురావడానికి అత్యంత సరసమైన మార్గాలలో ఒకటి. అన్ని కొత్త కథలు స్టోరీ వేవ్స్ యాప్లో అందుబాటులో ఉన్నాయి మరియు అత్యంత ఉత్సాహభరితమైన కంటెంట్ యాప్లో మాత్రమే అందుబాటులో ఉంది. మీరు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మరియు ఇన్స్టాగ్రామ్, టిక్టాక్ మరియు స్పాటిఫైలో స్టోరీ వేవ్స్ను ఫాలో అవ్వడం ద్వారా రాబోయే కంటెంట్ గురించి అప్డేట్లను పొందవచ్చు. మీరు చూడటానికి ధన్యవాదాలు.